గతంలో 16వ తారీఖు 2వ నెల 2026 తేదీన హైదరాబాద్ పబ్లిక్ స్కూలు రామంతపూరు బేగంపేట్లలో గిరిజన బాలబాలికల హాస్టల్ విషయంలో ఏదైతే గిరిజన బాలబాలికల హాస్టల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం పట్ల గౌరవనీయులు ఆనాడు కలెక్టర్ గారికి వాణిలో మేము వివరించినాం. అక్కడ ఏమి వివరించినాం మేమంటే, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు ఈ గిరిజన సమాజం పట్ల ఎంతో ఆసక్తితో ఈ బిడ్డలు చదువుకోవాలని GOMS నంబర్ 53 విడుదల చేసి అందులో 1,53,67,000 రూపాయలని వారు శాంక్షన్ చేస్తూ ఒక అద్భుతమైన జియో ఇచ్చారు. ఆ జియో మీద ఏదైతే ఆ జియోలో 7 కేర్ టేకర్లను ఇచ్చారు, 4 వాచ్మెన్లను ఇచ్చారు, 3 వంట మనుషులను ఇచ్చారు, 2 కామాటిలకు ఇచ్చారు, 2 బాత్రూమ్ శుభ్రం చేసే వాళ్ళకి ఇచ్చారు, అదేవిధంగా బట్టలు ఉతికే వాళ్ళని కూడా సిబ్బందిని ఇచ్చారు, అదేవిధంగా విద్యార్థులకు హెయిర్ కటింగ్ చేసే నాయులను ఇచ్చారు, ఆరోగ్య భద్రత కోసం వారికి నర్సులను ఇచ్చారు. ఈ విధంగా అనేకమైనటువంటి గొప్ప ఒక అద్భుతమైన జియోని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దానికి విరుద్ధంగా ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెన్సీలు వాచ్మెన్లను నియమించలేదు, ట్యూషన్ చెప్పే టీచర్లను నియమించలేదు, వంట మనుషులను కూడా నియమించలేదు. కేవలం వాచ్మెన్ యొక్క భార్యలతోనే అక్కడ ఇక్కడ వంటలు చేపించుకుంటూ వీళ్ళు ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాల్ని అదే కాదు, విద్యార్థులకు సెలవు దినాలలో ఆదివారము శనివారము సెలవులు వస్తే అప్పుడు ఆ సెలవు దినాలలో ఈ పిల్లలకు 2 గంటలకు మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు, 9 గంటలకు రాత్రి భోజనం పెడతా ఉన్నారు. ఈ విషయాల్ని కూడా మేము 16వ తారీఖు నాడు కమిషన్ గారికి 16వ తారీఖు నాడు మన గౌరవ గిరిజన శాఖ మంత్రి వర్యులకు మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారిని స్వయంగా తీసుకువెళ్లి మన గిరిజన మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారితో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ విషయం పట్ల స్పందించి తక్షణమే మేము విచారణ చేపట్టి ఆ ప్రైవేట్ ఏజెన్సీని తొలగించి మేము టెండర్లను పిలిచి అక్కడ టెండర్లు వచ్చేంత వరకు మేము గవర్నమెంటే టేక్ ఓవర్ చేసుకుంటామని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఆనాటి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ 2 జతల స్పోర్ట్ డ్రెస్సులు, 2 జతలు స్కూల్ డ్రెస్సులు, 2 జతల యొక్క బూట్లు, మరి పిల్లలకు చదువుకోవడానికి ఇండోర్ గేమ్స్, పిల్లలు చదువుకోవడానికి మ్యాగజైన్స్, అలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సౌకర్యాలని ఈ గవర్నమెంట్ కల్పించింది. దానికి విరుద్ధంగా వీళ్ళు ఎవరికి నియమించటం లేదు. ఆ వచ్చినటువంటి ఏదైతే వచ్చినటువంటి ఆ డబ్బుని వీళ్ళే స్వయంగా బిల్లులు పెట్టుకొని తీసుకునేటువంటి ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు అని మేము గౌరవ కమిషన్ మెంబర్ అయినటువంటి మన బాలల హక్కుల కమిషన్ గారికి మేము వివరించిన సందర్భంలో 16వ తారీఖున వివరించిన సందర్భంలో ఈరోజు మా పేరెంట్స్ మిత్రులందరికీ వారు పిలవడం జరిగింది. పిలిచి మీ బాధలు ఏంటి అని వాళ్ళు మాకు అడగడం జరిగింది. అయితే మేము ఈ విషయాన్ని చైర్పర్సన్ గారు మనకు అక్కడ కమిషన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరందరూ రావాలని చెప్తే 33 జిల్లాల పేరెంట్స్ అందరూ కూడా ఇవాళ కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. అయితే వారు కేవలం నన్ను మాత్రమే లోపల పిలిచి మిగతా పేరెంట్స్ అందరినీ బయట ఉండాలని చెప్పేసి రిస్ట్రిక్షన్ చేసి నన్ను ఫస్ట్ లోపల పిలిచి, మీరు ఇలా చేయకుండా, మీరు ఇప్పుడు గవర్నమెంట్లో బడ్జెట్ లేదు, మీరు దీన్ని సహకరించాలా, మీరు ఇలాగే నడుస్తుంది, పల్లె వాతావరణంలో బాత్రూమ్లు లేకపోతే మనం బతకలేదా, లేకపోతే మనకు గురుకులాల్లో చూస్తే ఇప్పటిదాకా కూడా సరైన వాతావరణం లేదు కదా, అలా మనం బతకలేదా, మీరు దాన్ని అడ్జస్ట్ కావాలని చెప్పేసి గౌరవ చైర్పర్సన్ గారు మరి అక్కడ కూర్చున్నటువంటి కమిటీ వారు నన్ను చెప్పే ప్రయత్నం చేసినప్పుడు నేను కూడా ఒక పేరెంట్నే అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మీరు పేరెంట్ల ముందు చెప్పాలా అని చెప్పేసి నేను వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఆ 33 జిల్లాల నుంచి వచ్చిన పేరెంట్స్ మిత్రులందరూ కూడా వారు లోపల పిలిపించుకోవడం జరిగింది. అయితే పేరెంట్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఈ పిల్లలకు జరిగినటువంటి అన్యాయాన్ని వారు కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఏమని, ఒక పాప భవ్యశ్రీ అనే అమ్మాయికి వాళ్ళు స్కూల్లోనే వదిలిపెట్టి వస్తే
ఆ పాప 4 గంటల సేపు దొరకలేదు. అదేవిధంగా ఒక 9th క్లాస్ అమ్మాయి ఆ పాపకు పరీక్షలు రాపించడానికి వెళ్ళినప్పుడు ఆ పాప ర్యాపిడో బైక్ల మీద ఆ పాపను పంపడం జరిగింది. అదేవిధంగా ఇలా కొంతమంది పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు ఆర్టీసీ బస్సులలో ఆ పిల్లల్ని పంపడం జరుగుతూ ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా కమిషన్ దృష్టికి మేము తీసుకెళ్ళినాం. అదే కాదు, సీసీ బస్సులని వీళ్ళు ఫిట్నెస్ లేని సీసీ బస్సులతో ట్రాన్స్పోర్టింగ్ చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను ఏంటంటే ఇది చట్టపరంగా ఇది తప్పు అని నేనంట. ఎందుకంటే స్కూల్లో హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలకు స్కూల్ బస్సులే వాడాలి తప్ప ఫిట్నెస్ లేని సీసీ బస్సుల్ని వాడకూడదని చెప్పేసి చట్టాలు చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తకుండా వాళ్ళు ఇవన్నీ చట్టాలను కాలరాస్తూ ఈ యొక్క సీసీ బస్సులు ఫిట్నెస్ లేని పాత బస్సులతో ఈ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మేము గౌరవ చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళినాం. అయితే ఈ విషయాలన్నీ కూడా గౌరవ చైర్మన్ గారు విన్న తర్వాత వారు అలా కాదు, దీన్ని మీరు 4 రోజులు ఇది చేయాలా, కొంత సమయం తర్వాత దీన్ని మేము సర్దుముఖం చేస్తాము అని వారు మమ్మల్ని సర్దు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నేనేమంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరి ద్వారా తెలియజేసేది ఏంటంటే, అమ్మా చైర్మన్ గారు, మీరు మంచి సహృదయంతో కలిగినటువంటి గొప్ప చైర్పర్సన్గా ఈ రాష్ట్రంలో పేరుంది మీకు. మీరు ఈ పిల్లల పట్ల ఈ పిల్లలకు న్యాయం జరగాలంటే మరి కేవలం ప్రైవేట్ ఏజెన్సీల తరపునే మాట్లాడకుండా మీరు ప్రతిదానికి కూడా సర్దుకోండి. ఈ హాస్టల్ వెళ్ళిపోతుంది, ఇంకా ఇప్పటికిప్పుడు ఎవరు రారు, కాబట్టి ఇంకా 2-3 నెలలు మీరు ఉండండి, అక్కడ ఇప్పుడు మన టెండర్లు పిలిస్తే ఎవరు రారు అని ప్రతిసారి కూడా ఈ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్లకు వెనకేస్తూ మాట్లాడటము చాలా సరైన విషయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తమరికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకు మా గిరిజన బిడ్డలంటే మీకు అంత నిర్లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మేడం గారు చైర్పర్సన్ మేడం గారి పేరు సీతా దయాకర్ రెడ్డి గారు. వారు ఈ విధంగా ఈ ప్రైవేట్ ఏజెన్సీని వెనక వేసుకొని వచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. మేడం గారు మీరు అలా చెప్పడం సరి అయింది కాదని చెప్పేసి మీరు ఈ వెంటనే ఈ యొక్క పిల్లల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి ఒకటైతే ఏదైతే పాత ఫిట్నెస్ లేని సీసీ బస్సులు ఉన్నాయో అవి మీరు నడపకూడదు, కేవలము ఈ పిల్లలకు స్కూల్ బస్సులు మాత్రమే నడిపించాలా. రెండవది, ఇలా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఏజెన్సీ ఉన్నదో దాన్ని వెంటనే తొలగించి ఈ పిల్లల జీవితాల్లో వెలుగు రావాలని వెంటనే తొలగించేసి మీరు ప్రభుత్వమే దీన్ని టేక్ ఓవర్ చేసుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకున్న సందర్భంలో అక్కడ గతంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేటలో శాశ్వతమైన హాస్టల్ బిల్డింగ్ భవనాలు ఉండేవి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఆ శాశ్వతమైన హాస్టల్ భవనాల్ని కట్టించాలా. ఎందుకు నేను అంటున్నానంటే విషయము, ఇప్పుడు అద్దె భవనాలలో 66 లక్షల రూపాయలు మనం కిరాయి ఇస్తా ఉన్నాం. అంటే 1,53,67,000 రూపాయలు మన గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అమౌంట్లో ఇప్పుడు 66 లక్షల రూపాయలు కేవలం మనం అద్దె భవనాలకే ఇస్తున్నాం. అదేవిధంగా ₹1,00,000 ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తున్నాం, అంటే 12 లక్షలు. అది 60 లక్షల రూపాయలు, ఇది 70 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ బిడ్డల మీద ఖర్చు చేస్తున్నాం. బేగంపేటలో 177 ఎకరాలు ఉంది, రామంతపూర్లో 77 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఒక 2 ఎకరాల భూమి, ఇక్కడ ఒక 2 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ ఒక ₹1 కోటి, ఇక్కడ ఒక ₹1 కోటి ఇచ్చి అక్కడ శాశ్వతమైన హాస్టల్ భవనాలు కట్టిస్తే ఈ సమస్యలన్నీ కూడా పోతాయి కదా. ఇవన్నీ మీరు సంవత్సరానికి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇలా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా కాకుండా ఉంటది కదా అని మేము మా పేరెంట్స్ మిత్రులందరం కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. మీరు తప్పగా అడిగారు కదా, ఏదైతే అక్కడ ఈ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. మీరు కుక్కలు అన్నారు కదా, ఇక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి. ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి. ఈ కూరగాయలలో హాస్టల్ సిబ్బంది యొక్క ఏమన్నారు? ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్పిన మాటలకు మీరు ఎట్లా స్పందిస్తారు చెప్పండి. మేడం మేము సరిగా చెప్పట్లేదు, ఏదో మాటల్లో అవకతవకలుగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. నేను ఒకరోజు పిల్లల దగ్గర చూసి వద్దామంటే 1 నెల వచ్చిన వస్తే అక్కడ చూసేసరికి సరిగా బాత్రూమ్ ఏం లేదు, దోమలు వస్తున్నాయని చెప్పిండు. నేను నైట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతా అంటే ఉండు అంటే ఆడనే ఉన్నా.
అంటే నా నైట్ మొత్తం ఫుల్ బాత్రూమ్ కరుస్తుంది, అసలు నేను పండుకోలేను. మొత్తం నైట్ మొత్తం బాత్రూమ్ లో మొత్తం గలీజ్గుంది, అక్కడ ఎవరు క్లీన్ చేయలేరు బాత్రూమ్ లో. అది మళ్ళీ బట్టలు ఇష్టపడి ఉన్నాయి, బట్టలు ఏమో నెల రోజులే వాళ్ళ బట్టలు అసలు ఉతకట్లేదు. మేము వచ్చి పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వచ్చి మేము ఉతికి వెళ్ళినాం. స్నానం ఇట్లా చెప్పలేదు ఎవరు, ఫస్ట్ క్లాస్ అబ్బాయి కాబట్టి వాళ్ళకు చూసేటట్లు ఎవరు లేరు. కేటర్ గారు అంటారు కానీ కేటర్ గారు సరిగా చూసేట్లేదు. వంట చేసేటోళ్ళు ఇట్లా వాళ్ళకు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ విషయాలు చైర్మన్ తో మాట్లాడితే మేము మాట్లాడితే ఇట్లా ఉంటది, బడ్జెట్ లేదు కదా, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఏం లేదు. మీ ఊర్లో ఎట్లా ఉన్నారో అట్లా ఉండండి. మీ ఊళ్ళో ఎట్లుంటారంటే మీ అక్కడ బాత్రూమ్ ఎట్లా ఉంటుందో అక్కడ ఇక్కడ అదే బాత్రూమ్ ఉంటది కదా అని అంటుంది. అంటే అద్దట అలానే ఉన్నాయంటనా? అట్లా ఉన్నదని చెప్తున్నాను అంటే మేడం. కండిషన్ లేని బస్సులు ఉన్నాయని చెప్పారు కదా, అది ఓన్లీ గిరిజన పిల్లలకైనా లేకపోతే హెచ్పిఎస్ పబ్లిక్ స్కూల్ మొత్తం? పబ్లిక్ సేవలో ఉన్నది కానీ ఆ బస్సులు మొత్తం డొక్కు బస్సులు లాగా కనిపిస్తుంది నాకు. అది మేము చూసినాము, అదే బస్సులో టైమింగ్ అయిపోయింది, అది కరెక్ట్ గా లేదు. ఏం చెప్పాలంటున్నారు చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రభుత్వం మనం పనిచేసినప్పుడు గవర్నమెంట్ చేయాలి కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు హీనంగా చూస్తారు. పిల్లలకు మనం మంచిగా సౌకర్యం కల్పించాలి. ప్రైవేట్ తీసి మంచిగా హాస్టల్ కొత్తగా కల్పించి వాళ్ళు ఏజెన్సీకి ఇవ్వద్దు. అదే స్కూల్లోనే హాస్టల్ ఉంటే బాగుంటది. ఇంకా ఇంతకుముందు ఉండేది కదా 2020 సంవత్సరంలో 2020లో మంచిగా హాస్టల్లో ఉండేదంట స్కూల్ వాళ్ళు, మంచిగా ఉండేది. బయట ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు, గేట్ దగ్గర వాక్మెన్ లేకుంటారు సరిగా. చైర్మన్ పట్టించుకోలేదు, మరి ముఖ్యమంత్రిని కలుస్తారా మీరు అందరు కలిసి? కలుస్తాం సార్, ఇంకా నా తర్వాత పోయి ముందు వాళ్ళు కలిసి మాట్లాడాలనుకుంటున్నాం.